మరునాడు ధర్మరాజు ప్రాతకాల కృత్యాలు తీర్చుకొని సంధ్య వార్చుకొని అగ్నికార్యాలు నెరవేర్చుకొని అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన సువర్ణదాన తిలదాన వస్త్రదానాదులు నిర్వర్తించి పెద్దలకు నమస్కరించి యథావిధిగా పెద్ద తండ్రి గారి భవనానికి వెళ్ళాడు. అక్కడ విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రులు కనిపించకపోయేసరికి సుఖాసీనుడై ఉన్న సంజయుణ్ణి చూచి ధర్మరాజు ఇలా అడిగాడు. సంజయ, మా తల్లిదండ్రులు ఈ మందిరంలో కనిపించటం లేదు. వారు ఎక్కడికి వెళ్ళారు? తన ఎదురుగా ఏముందో కనిపించదు మా తండ్రికి. పుత్రశోకంతో బాధపడుతూ ఉంటుంది మా తల్లి. సౌజన్యమూర్తి ప్రాణసఖుడు మా పినతండ్రి అయిన వీరుడు. మందబుద్ధులమైన మమ్ము విడిచి ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్లారో మాకు తెలియచెయ్యి. తాము చేసిన తప్పులకు పరితాపంతో భార్యతో కలిసి మా తండ్రి అయిన ధృతరాష్ట్రుడు గంగానదిలో కలిసిపోయాడా? ఆయనకు కపటం తెలియదు, కరుణార్ద్ర హృదయుడు. మా తండ్రి గారు అయిన పాండురాజు పరలోకగతుడైన పిమ్మట చిన్నవాళ్లమైన మమ్మలను అతనే కదా పెంచి పెద్ద చేశాడు అని ధర్మజుడు అడిగేసరికి సంజయుడు అత్యంత దయతోనూ స్నేహంతోనూ కూడిన హృదయంతో తన ప్రభు పోయిన మార్గం తెలియక అతని వియోగం వలన కలిగిన దుఃఖం చేత కన్నీరు తుడుచుకుంటూ తన బుద్ధిబలం చేత ధైర్యాన్ని తెచ్చుకొని తన ప్రభువు పాదములు మనస్సులో నిలుపుకొని ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు నన్ను వంచించి ఎక్కడికి పోయారో వాళ్ల మనస్సులో ఉన్న సంకల్పం ఎట్టిదో నాకైతే ఏమీ తెలియదు అని సంజయుడు దుఃఖిస్తున్న సమయంలో తుంబురునితో కలిసి నారదుడు వచ్చాడు. లేచి నమస్కరించి సోదరులతో కలిసి వారిని పూజించి ధర్మరాజు ఈ విధంగా అడిగాడు. అక్కట తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మా, వారు నేడెక్కడబోయిరో ఇరుగన్. ఎప్పుడు బిడ్డల పేరు గృచ్చి తాన్ పొక్కుచునుండు తల్లి ఎటుబోయెనకో విపదంబురాసికిన్ నిక్కము కర్ణధారుడవు నీవు జగజ్జన పారదర్శన. అప్పుడు నారద మునీంద్రుల వారు ధర్మరాజుతో ఈ విధంగా అన్నారు. ఓ ధర్మజా, ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. ముక్కుత్రాళ్లు పొడిచి మెడకు పలుపులు తగిలించి పగ్గాలు చేత పట్టుకుని కర్షకుడు ఎద్దులను త్రిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాలను బోధించి వేదవాక్కులనే త్రాడు బిగించి వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలకులతో సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలు, బంతులు మొదలైన ఆట వస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు భగవంతుని ఇచ్ఛానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. జీవుడు చైతన్య రూపంలో శాశ్వతుడుగాను, దేహ రూపంలో అనిత్యుడుగాను ఉంటాడు. మరో పక్షంలో రెండూ కాకుండా ఉంటుంది. శుద్ధ బ్రహ్మస్వరూపంలో అనిర్వచనీయంగా ఉంటూ రెండూగానూ కాకుండా ఉంటుంది. ఏ విధంగా స్వీకరించినా నీవు వారిని గురించి శోకించకూడదు. కొండ చిలువు చేత మ్రెంగబడుతున్న పురుషుడు ఇతరులను రక్షింపలేడు. ఆ విధంగానే పంచభూతాలకు, కాలమునకు, ప్రారబ్ధ కర్మకు, గుణములకు అధీనమైన దేహం ఇతరులను రక్షింపనేరదు. చేతులు గల జంతువులకు చేతులు లేని జంతువులు అనగా 4 కాళ్లున్న జంతువులు ఆహారంగా ఉంటాయి. కాళ్లు గల ప్రాణులకు కాళ్లు లేని తృణాదులు ఆహారమవుతాయి. పెద్ద జంతువులైన పెద్ద పులి ఇత్యాదులకు చిన్న జంతువులైన లేళ్లు ఇత్యాదులు ఆహారమవుతున్నాయి. అన్ని దేహములయందు జీవుడున్నాడు కనుక జీవునికి జీవుడే జీవనాధారం అవుతున్నాడు. చేతులున్న జీవులు, చేతులు లేని జీవులు ఈ రెండింటితోనూ కూడి ఈ విశ్వమంతా ఈశ్వరుడే. అతని కంటే వేరుగా ఏమీ లేదు. తన మాయ చేత జాతి భేదములు లేని ఈశ్వరుడు అనేక రకాలుగా భోగించేవాడు, భోగింపబడేది అనే రూపాలుగా లోపల వెలుపల అంతటా తానే అయ్యి దీపిస్తున్నాడు. వల్ల అనాథలు, దీనులు అయిన నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టి ఏమైపోయారో, ఎట్లా వర్తిస్తున్నారో అని విచారించవలసిన అవసరం లేదు. అజ్ఞానం మూలంగా మమకారం పెంచుకొని మనోవ్యాకులత్వాన్ని పెంచుకోవద్దు. కాలస్వరూపుడు, అఖీలాత్ముడు అయిన విష్ణువు దుష్టులను నాశనం చేయటం కోసం అవతరించాడు. దేవకార్యం తీర్చి మిగిలిన పని కోసం ఎదురు చూస్తున్నాడు. అందువల్ల ఎంతకాలము ఈశ్వరుడైన కృష్ణుడు ఈ భూమి మీద నడయాడుతూ ఉంటాడో మీరంతకాలం ఉండండి. ఆ పైన మీ అవసరం లేదు. భ్రాంతి పడవలసిన అవసరం లేదు.
కాలాన్ని దాటడం ఎవరికీ సఖ్యం కాదు. చింత అసలే అవసరం లేదు. నే చెప్పేది విను.